ఈ యొక్క కార్యక్రమానికి పిలిచినటువంటి ఆత్మీయులు పెద్దలు మరి డాక్టర్ ప్రకాష్ అయ్య, సరోజన డాక్టర్ గారు, వారిని నేను అభినందిస్తున్నాను. మొదట ఎందుకంటే వారి ద్వారా రామంపేటలో వాళ్ళు ఉంటారు, వారి ద్వారా పోయినసారి కూడా వచ్చాను. తర్వాత ఈసారి కూడా ప్రత్యేకంగా మరి వినయ్ సాగర్ యొక్క మరణ వార్త కూడా నాకు తెలిపారు. అమ్మగారే, డాక్టర్ అమ్మగారే, విన్నప్పుడు బాధపడ్డాం. వీలైతే రావాలని అనుకున్నాను నేను, కానీ పరిస్థితులు కుదరలేదు. వెళ్ళాలి అన్నటువంటి కనీసం 12 మంది చూడాలనుకున్నాను. ఆయన మిస్సెస్ గ్రేస్ సిస్టర్ గారిని కూడా మరి వీలైతే పలకరియాలనుకున్నాను. ఆ మాట కూడా అడిగాను నేను, కాకపోతే వీలు పడలేదు. ప్రత్యేకంగా నేను డాక్టర్ గారికి, డాక్టర్ మరి సరోజన గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవది వాళ్ళ నాన్నగారైనటువంటి ప్రభునందు ఉన్నటువంటి తండ్రి గారు వారి ప్రాంతంలో చేసినటువంటి పరిచర్యను బట్టి, ప్రత్యేకంగా వారి నోటి నుంచి వచ్చినటువంటి మాట ప్రకారంగా మరి ఇక్కడ తను ప్రయాసపడి ప్రాంతంలో పనిచేసిన దాన్ని బట్టి ఆ పని కొనసాగాలి, ఆ పని పరలోకం చేరాలి అన్నటువంటి ఉద్దేశం చేత తండ్రి గారు లేదా వాళ్ళ తల్లి గారు చేసినటువంటి పరిచర్యలో దాన్ని కొనసాగించాలి. నాన్నగారు చేసిన పని పిల్లలు ఎలా కొనసాగిస్తారు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నప్పటికీ మరి గ్రామం మీద దేవుని సేవకులు గుర్తు చేసినట్లుగా మరి ఇక్కడ ప్రత్యేకంగా వారు శ్రద్ధ తీసుకొని ఇక్కడ దాకా వచ్చి తండ్రి గారు చేసిన పనిని గుర్తు చేసుకొని, అనుకోకుండా మరి పోయినసారి ఉన్న వినయ్ సాగర్ గారు ఈ మధ్యలో తను కూడా ప్రభు సన్నిధిలో చేరడం ద్వారా దాన్ని కూడా పురస్కరించుకొని మళ్ళీ ఈ సంఘానికి వచ్చి గ్రామాన్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మరి తన యొక్క జ్ఞాపకాలు తాను కూడా ఇక్కడ గుర్తు చేసుకొని ఈ చక్కని కోరికను ఏర్పాటు చేసిన వారి కుటుంబస్తులందరికీ నేను ప్రభునామలో శుభములు తెలుపుతూ ఉన్నాను. వచ్చినటువంటి అక్కడి నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వారి తరపున వచ్చిన బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆత్మీయులు కానీ ఎవరైనా సరే మీకు అందరికీ శుభములు తెలుపుతూ వందనాలు కూడా చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ స్థానిక సంఘం కూడా మరి వారు అంత దూరం నుంచి వస్తున్నప్పుడు సంఘం కూడా ఆ కుటుంబానికి సహకరించడం, దేవుని సేవకులు కూడా సహకరించడం, నేను మరొకసారి సేవకులను సంఘాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి వాస్తవానికి మనము ఇలా జ్ఞాపకం చేసుకోవడం లేదా దేవుని కృప ద్వారా మరి ఈ విధంగా కొనసాగడం, ఇది ముఖస్తుత్య, ఆచారమా, అలవాట, లేకుంటే ఎవరికైనా చూపడానిక? మరి దైవ గ్రంథంలో ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. దయచేసి వాక్యం చదివే వాళ్ళు కూడా త్వరగా చదివే వాళ్ళు సహకరిస్తే చాలా మంచిది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవగలిగిన వారు ఎవరైనా ఆలోచన చేసి చెప్పినప్పుడు త్వరగా చదివితే మనం ముందుకు చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం 11 వచనం 24. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడమే చెప్పాను. సరే, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుంటే. మహాతండ్రి, పరిశుద్ధుడా, మధ్యాహ్న కాలంలో మా ప్రియులు మీ సన్నిధిలో చేరినటువంటి నాయనా దైవజనులు రూబెనయ్య, వారి కుటుంబం, వారి బిడ్డలు, వారి పిల్లలందరూ నాయనానికి స్తోత్రము. తను ఇక్కడ ఆరంభించిన మీ ద్వారా, మీ కృప ద్వారా చేసిన పనిని బట్టి గ్రామంలో మరొకసారి నాయనానికి స్తోత్రం తండ్రి. ఈ కూడికను ఏర్పాటు చేశారు, వారిని జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేసిన కూడికను. అంతేకాకుండా ఈ మధ్యలో నాయన వారి కుమారుడైన వినయ్ సాగర్ కూడా మీ సన్నిధికి వచ్చారు. వారి జ్ఞాపకార్థ సందర్భంగా కూడా ప్రత్యేకంగా సంఘముతో, స్థానిక సేవకులతో మా ప్రభా ఈ కూడికను ఏర్పాటు చేసిన వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలందరూ కూడా మీ నామంలో గిన్నెడు చల్లీలు వ్యర్థం కాదు అన్నాను. కాబట్టి ఎంతో ప్రయాసముతో ఇక్కడికి వచ్చి ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని, లేదా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని, వాళ్ళ తండ్రిని, తమ్ముని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబానికి ప్రతిఫలం దయచేయండి. కొన్ని నిమిషాలు ప్రభా నాయన, మరి మీరు చెప్పిన మాటని ఇక్కడ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. వినబోయే ప్రతి మాట కూడా మీదే ఉంది కాబట్టి
మేము ఆ మాటలు వింటూ ఇక్కడికి వచ్చిన మా ప్రియులందరూ కూడా దీవించండి. నీ సేవకులను, స్థానిక సంఘాన్ని, వచ్చిన బంధుమిత్రులను, స్నేహితులను, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మీరు కూడా ప్రభా నాయనానికి స్తోత్రం. ఏ విధంగా మా జీవితాన్ని మేము ముగించుకోవాలను, ఈ యాత్రను మేమే విధంగా ముగించుకోవాలని సన్నిధి చేరాలను మీరు ఎంతో చక్కగా మీరు మాతో ముచ్చటిస్తున్నారు. అనుదినం మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో దేవుని ఎన్నిక లేని వారి ప్రభా నేను కూడా నాయన ఇక్కడ ఉన్న పెద్దలతో, సేవకులతో, సంఘముతో, అనుభవం కలిగిన వారితో మేమందరం కలిసి వినబోయి నీ మాటలు కానీ నా మాటలు కాదు మహాప్రభు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ఈ కోరిక మీ దీవులతో ఆశీర్వాదంతో ముగిస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాట పౌలు భక్తుల ద్వారా కూడా పలికించారు. ఆయన కూడా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా మాట్లాడారు. ఏమని? మీరు రొట్టెను పట్టుకొని ద్రాక్షారసాన్ని పట్టుకొని ఇది మీరు విరిచినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. ఆయనను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో మీకు బాగా తెలుసు, వాక్యం ఎరిగిన వాళ్ళ ఆత్మీయులు. కారణం ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి బల్లను సమీపించినప్పుడల్లా అన్నాడు. కనుక ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే వాస్తవానికి ఆయన మనకు తన స్వరూపమందు జన్మనిచ్చి తన పోలికను, తన స్వరూపాన్ని, తన ఆత్మను మనకిచ్చాడు. ఆదిలో ఆదినరుడైనటువంటి ఆదాము వల్ల. ఆది కాండం 3వ అధ్యాయం 26 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. కాబట్టి దేవుడు మనలను ఎలా సృష్టించాడంటే తన స్వరూపము, తన పోలిక. మీకు తెలియదని కాదు, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. తన పోలిక, తన స్వరూపం అంటే ఆయన లాగా మనల్ని సృష్టించాడు. ఆయన ఆత్మను మనను వాళ్ళ దగ్గర మన నాశకరంధ్రంలో ఉంది మనలో జీవించే నరుడుగా చేశాడు. అది ఆయన మన పట్ల ఉన్న చక్కని ఉద్దేశం. దాంతోపాటు ఆయన ఎలా పిలిచాడంటే సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం నా కుమారుడా అని పిలిచాడు. ఏమన్నాడు? నా కుమారుడా నా ఉపదేశం మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అన్నాడు. తర్వాత పురుషునికి చెప్పిన మాట మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34వ వచనం నా కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం గల దానవై ఎల్లు అన్నాడు. అంటే స్త్రీలను నా బిడ్డ అన్నాడు, నా కుమారి అన్నాడు, పురుషులను నా కుమారుడా అన్నాడు. అంటే ఆయన తన స్వరూపాన్ని, తన పోలికను, తన ఊపిరిని మనకిచ్చి ఈ భూమికి పంపాడు. ఇప్పుడు ఆయన మన తండ్రి. మాలాకి గ్రంథం 2:10 ఉంటుంది. ఎవరైనా త్వరగా తీసి చదవాలంటే నేను పని చెప్తున్నాను కదా. మాలాకి గ్రంథం 2:10 మనందరికీ తండ్రి ఒక్కడే కాదా, ఒక దేవుడే మనలో పుట్టించలేదా అన్నాడు. మా బలిపీఠం మీద 2:10 మాలాకి 2:10 మనకందరికి తండ్రి ఒక్కడే కాదా, మనందరికి తండ్రి ఒక్కడే కాదా, ఒక్కడే దేవుడు మనలను సృష్టింపలేదా. విన్నారు కదా. చాలు. కాబట్టి ఏం చూడగలుగుతున్నామంటే అనాది నుండి కూడా ఆదామములతో మొదలుకొని ఆయన మనలను ఏమంటాడంటే నా కుమారుడా, పురుషులను కుమారి అని బిడ్డలు స్త్రీలను పిలిచాడు. అంటే ఇప్పుడు ఏమంటాడు? మనందరికి తండ్రి ఒక్కడే కాదా, ఒక దేవుడే మనలను సృష్టించలేదు. ఇప్పుడు మనం ఎవరం? ఆయన పిల్లలు కదా. ఆయన పిల్లలు. ఆయన పిల్లలమైన మనము మరి మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి? మత్తయి సువార్త 18:14 ఉంటుంది. మత్తయి సువార్త 18:14 ఉంటుంది. ఏంటంటే ఆయన ఉద్దేశం, మన పట్ల ఆయన ఉద్దేశం 18 వచనం అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను ఎంత ప్రేమ మన మీద, ఎంత ప్రేమ! అలాగుననే తన స్వరూపమందు సృష్టించి నా కుమారుడా, నా కుమారుని పిలుస్తున్న ఆయన మనందరికీ తండ్రి. కాబట్టి మన పట్ల ఆయన ఉన్న ఉద్దేశం ఏంటంటే మీలో, అలాగుననే మీలో ఒక్క చిన్నవాడు కూడా నశించుకోవడం పరలోకమందున నా తండ్రి చిత్తం కాదు. ఇది మన పట్ల ఉన్న దేవునికి ప్రేమ. ఆ ప్రేమను బట్టే కదా దారి తప్పిన మనం, దేవుని మాట వినకుండా మనం పాప శాపంలో పడ్డ మనలను తిరిగి విడిపించడానికి లోకానికి నరావతారం వచ్చిన దినాన్ని మనం ఒకరోజు జ్ఞాపకం చేసుకున్నాం. డిసెంబర్ 20 ఆయన జన్మ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. అసలైన సువార్తకు మూలం ఏంటంటే ఆయన జన్మ,
ఆయన మరణం అంటే ఆయన త్యాగం, మూడోది ఆయన పునరుద్ధానం. ఈ మూడే మన మానవునికి సరైన ఆధారం. ఆయన రాకపోతే రక్షణ అనేది మనకు ఉండేది కాదు. ఆయన శిలువలో మరణించకపోతే అంటే రక్తం కార్చకపోతే పాప క్షమాపణ ఉండేది కాదు. కాబట్టి ఆయన తిరిగి లేవకపోతే మనకు పునరుద్ధానం ఉన్నదనే దాఖలాలే ఉండేది కాదు. మన పని ఏంటంటే చావుతోనే అంతే మట్టిపాలు. కానీ అలాగా. కాబట్టి అందుకే దేవుడు తన పిల్లలైన మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి అంత మహిమను వదిలి ఉన్నతమైన స్థలాన్ని విడిచి మన కొరకు ఈ లోకంలో కన్యామరి ద్వారా వచ్చి ఆయన అంటే పరిశుద్ధుడిగా జీవించి తనలో పాపం ఉన్నదని కూడా ఎవడు నిరూపించలేని చక్కని సాక్ష్యం కలిగి బ్రతికి మనందరి పాపములను తానే భరించి మరణించి తిరిగి లేవడం ద్వారా మనకు పునరుద్ధానం. అందుకే ఇంత త్యాగం చేసి మన కొరకు ఇలా తను జన్మనిచ్చి లేదా ఈ భూమికి పంపి మన కొరకు ఇంత బ్రహ్మాండమైన కనబడుతున్న సృష్టిని చేసి ఇవి అనుభవించి నన్ను మహిమపరచండి, నన్ను తలంచండి, లేదా నన్ను కలిగి బ్రతకండి అంటే మానవులంతా దీనికి పూర్తిగా ఉంటాయని మీకు తెలుసు. సరే, ఇప్పుడు ఆయన చేసిన త్యాగము ద్వారా ఏమంటాడంటే, అయినా నేను ఇంత అంటే ఇంత అందమైన సృష్టిని దీంట్లో మీకు జన్మనిచ్చి పంపి ఇవన్నీ కూడా నా బిడ్డలుగా నేను మిమ్మల్ని పంపిస్తే మీరు నా మాట వినలేదు, దుష్టుని మాట విన్నారు, నాకు దూరం అయ్యారు. అయినా ఇడవకుండా ఆయన మనలను తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. అందుకే ఏమంటాడంటే, మీరు నన్ను జ్ఞాపకము చేసుకోండి, నన్ను జ్ఞాపకం ఇకనైనా మీరు అయినా దేవుని కృప ద్వారా మీరు ఆలోచించేయండి. ఆదామవలు పాపం చేసింది మొదలుకొని అక్కడి నుంచి కూడా దేవుడు తన బిడ్డలకు మరి దారి తప్పిన వారికి అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా గుర్తించలేదు. మరొకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం సందర్భాన్ని అయిన తర్వాత మనకు ఈ యొక్క ప్రాముఖ్యమైన కార్యాన్ని కూడా తలంచుకుందాం. మన పెద్దలు ప్రియులు జ్ఞాపకం చేసిన ఎనేసా గారి జ్ఞాపకార్థ కూడికను గురించి 9వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 9:10. దానియేలు గ్రంథం 9:10 వచనం. తన ఆయన అంటే దేవుడు ఆయన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చను గాని మేము ఇది ఎక్కడి నుంచి మొదలు ఆదాము వల్ల పాపం చేసిన మొదలుకొని పతనమైన మొదలుకొని తన దాసులను పంపుతూనే వచ్చాడు, ఆజ్ఞలు ఇస్తూనే వచ్చాడు. అయినా మేము ఒక మాట వినకపోతిమి. నోహు 120 సంవత్సరాలు బోధించాడు, లోకమంతా పాడైపోతుంది. 6వ అధ్యాయంలో చూస్తున్నాం, భూలోకం దేవుని సన్నిధిలో చెడిపోయింది, పాడైపోయింది. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే అదైన తర్వాత అబ్రహాం, అదైన తర్వాత మోషే, అదైన తర్వాత ఇంకా ఏంటి సమూయేలు భక్తుడు, ఇట్లా ప్రవక్తలను పంపుతూ ఆఖరికి మాలాకి ప్రవక్త ద్వారా కూడా అవకాశాలు ఇస్తూ ఉంటే ఏమైందట, నీ దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇస్తారు కానీ మేము వారి మాట వినకపోతిమి. 13వ వచనం. అందులోనే 13వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించునను. బాగా వినండి. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించునను. మేము మా చెడు నడవడి మానకపోతిమి. చెప్పేది వినలేదు. ఎంత కీడొచ్చిన ఈ గ్రంథంలో రాయబడిన కీడంతా వాళ్ళ మీదకి వచ్చిన చేసేది మానండి. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. ప్రవక్తలు ఎందరూ? 40 మంది. రాయబడ్డ కాలం ఎంత? 1600 సంవత్సరాల నుంచి. ఇలా పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు, జాలరులు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. అంటే ఇంతమంది 40 మంది ప్రవక్తలను పంపిన దేవుడు ఇలా జరగబోతుంది జాగ్రత్త అని చెప్పినప్పుడు కూడా చెప్పేది వినలేదట, చేసేది మానలేదు. చెప్పేది చేసేది కీడంతా వచ్చినా మానలేదు. ఇప్పుడు కూడా కొందరు జీవితాలు పాడైపోయినా, సంసారాలు పాడైపోయినా,
ఆరోగ్యాలు పాడైపోయినా, కుటుంబం నష్టపోయినా, అందరు బాధపడ్డా చెవిటిలాగా పోతారు, గుడ్డోళ్ళలాగా పోతారు కొందరు. అంతేనా? నాతో నేడేం మార్పేం లేదు ఇది. ఎందుకంటే దుష్టుడు వాడిని ఎందుకు పుట్టించాడని మీరు అంటారు. మా చరిత్ర ఇప్పుడు చెప్పడానికి కాదు. దేవుడు దుష్టుడిగా వాడిని పుట్టియనే ప్రధాన దూత, వేగో చుక్క, తేజో నక్షత్రం. దేవుడు అలా పుట్టించాడు. వాడు గర్వపడి దుష్టుడయ్యాడు. ఇప్పుడు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా కనుక్కున్న బిడ్డలందరూ కూడా చక్కగా వాళ్ళు విద్యావంతులు కావాలి, బుద్ధిమంతులు కావాలి, భాగ్యవంతులు కావాలి, ఆశీర్వదింపబడాలనుకుంటారు. అలా కొందరు పాడైపోతే అట్టెట్లా అన్నాడు వీడిని అంటారు. ఎవరు వీడిని ఎట్లా కానీ వాళ్ళు, ఈ దొంగని ఎట్లా కానీ, ఒకరి దొంగని అంటారు, మన దొంగని అంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు తప్పు చేయరు, దేవుడు మరీ చేయడు. అంటే ఈ విధంగా దేవుడు మనకు ఇటువంటి ఒక ప్రవక్తను పంపుతూ వచ్చాడు, వేరే లేదు. అందుకే దేవుడు తన ప్రాణం పెట్టి మళ్ళీ విమోచించిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, మీరు నేను ప్రాణం పెట్టాను, మీ పాపాన్ని భరించి మరణించి తిరిగి లేచాను, ఇక పాపము ఏమన్నాడు, ఇక పాపం ఇక చేయొద్దు, నేను దానికి వెల చెల్లించిన. కాబట్టి ఇక నువ్వు తప్పు చేస్తే నీవే దానికి బాధ్యుడు. మీరు ఎప్పుడైనా నోట్ చేసుకొని చదువుకోండి. ఎవరి పత్రిక 10:26 ఉంటుంది. ఒక్కసారి మనము సత్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, లేదా ఆత్మీయమైన జీవితాన్ని మనకు ప్రసాదించినప్పుడు, ఎవరైనా చదివితే చదవచ్చు. 10:26 ఉంటుంది ఎవరి పత్రిక. సత్యముల గురించి మనం సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే యేసు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని, ఇక పాపానికి బలి ఉండదు గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికరం ఉండదు. అంతే. యేసు రక్తంలో కడగబడి విమోచింపబడి పరిశుద్ధపరచబడిన తర్వాత మళ్ళీ పాపంలో పడ్డారా, పాపానికి బలిగా లేదు. విరోధి అంటే మన విరోధైన అపవాదికి నరకం ఉంది, వీళ్ళకు కూడా అడ్డైపోతారు. అంతే. విమోచింపబడి ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టి మళ్ళీ విడిపించాడు. ఇక పాపం చేయొద్దు అన్నాడు. మళ్ళీ పాపం చేశారా, మళ్ళీ పాత జీవితంలో పడ్డారా, వీళ్ళకి ఇంకా ఏం లేదు, బలి లేదు. ఆయన మళ్ళీ రాడు, నీ కొరకు సిలువ వేయ ఏది బలిగా. మన విరోధైన అపవాదికి ఏ నరకమైతుందో, ఏ శిక్ష అవుతుందో, వీళ్ళకు మళ్ళీ అక్కడికే వెళ్తారు కానీ ఇక వీళ్ళకు పాపానికి బలి. దయచేసి రక్షింపబడిన బిడ్డలు, విమోచింపబడిన బిడ్డలు పాపంలో పడితే వీళ్ళకు మోక్షం లేదు. నా మాట కాదు, అక్కడ స్పష్టంగా ఉంది. అందుకే ప్రభు ఇక్కడ ఏమంటాడంటే, నేను ఇంత త్యాగం చేసి మీ కొరకు విడిపించాను, నన్ను జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలి? నువ్వు బల్లను సమీపించినప్పుడల్లా, నా తండ్రి నా కొరకు ఇంత బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించి దీంట్లో ఇన్ని వనరులు వసతులు పెట్టి ఇవన్నీ అనుభవించు, నన్ను కలిగి జీవించు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందాను నువ్వు చెప్పావు. కాకపోతే నీ మాట వినకుండా నేను పాపంలో పడ్డాను, అయినా నీ ప్రాణం పెట్టి నన్ను విడిపించాడు అని చెప్పి మనం అనుదినం ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన అడుగు జాడల్లో నడిస్తే మళ్ళీ ఆయన ఉండే స్థలానికి మనం వెళ్తాం. ఈ దినం అదే పరిస్థితి కోడిక కూడా ఏంటంటే, తల్లిదండ్రిని లేదా తన తండ్రి గారిని, ముఖ్యంగా పెద్దలు రూబేనయ్య దైవజనులను పోయినసారి గుర్తు చేసుకున్నారు. కుటుంబమైన బిడ్డలు, తన కుటుంబస్తులందరూ ఈ దినం మరొకసారి వారి కుమారుడైనటువంటి విజయసాగర్ యొక్క మరణ వార్త విన్న తర్వాత ఈరోజు దయచేసి తనను కూడా జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకంటే గమనించాలి, ఇప్పుడు వారి కుటుంబం, వారి పిల్లలైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వారు మనకు జన్మనిచ్చి భూమికి పంపినప్పుడు, లేదా కని పెంచి పెద్దగా చేసి, లేదా ఈ విధంగా ఒక కుటుంబంగా మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ తండ్రి గారిని ఏ విధంగా తన కుటుంబం జ్ఞాపకం చేసుకుంటున్నారో, ఈరోజు సాగర్ గారి విషయంలో కూడా, వినయ్ సాగర్ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అని అంటే, దయచేసి గమనించాలి. ఏంది జ్ఞాపకం చేసుకోవడం అంటే, మనకు మరణము శాపము పాపము కానే కాదు. కాకపోతే జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే, గమనించాలి,
మరి దేవుని జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు, ఆయన మాట మీరు ఆయన వెంబడిస్తే ఆయన ఉండే స్థలానికి మనం వెళ్తాం. ఇప్పుడు మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి జన్మ ద్వారా ఈ లోకంలో మనం జీవించి ముగించిన తర్వాత దయచేసి అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ అడుగుజాడులో మనం నడవడం మనకెంతో ఆశీర్వాదకరం. పోయినసారి నర్సంపల్లిలో క్యాంపు పెట్టారు మన ప్రియులు డాక్టర్ గారు, డాక్టర్ అమ్మ వాళ్ళు, సాగరు వినయ్ సాగర్ గారు. అక్కడి నుంచి నేను నర్సంపల్లి నుంచి, అక్కడ మా సంఘం ఉంటుంది, ఆ క్యాంపు నడుస్తుంది, చర్చ్ ఒకసారి చూసేద్దాం అని అన్నాడు. నేను అక్కడి నుంచి బండి మీద ఎక్కించుకొని వచ్చాను వినయ్ సాగర్ గారు. చర్చిలకు వచ్చి చర్చి చూశాను, ఆర్షిలో చూసి చాలా సంతోషపడి చెప్పకుండా నేను దేవుని సన్నిధిలో మందిరంలో ప్రార్థన చేశాను. దేవుని చిత్తమైతే ఒకసారి వస్తాం నా ఫ్యామిలీతోనే. చాలా బాధపడ్డాను నేను విన్నప్పుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏంటంటే చాలా సంతోషించాను. దేవుని చిత్తమైతే వస్తాం ఒకసారి అంటే గమనించాలి. ఏంటంటే ఒక మనిషి చేసిన కార్యాలు లేదా ఆ మనిషి జీవితంలో చేసినటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవడము మనకు ఎంతో ఆశీర్వాదం. కాకపోతే ఏంటంటే నేను ఒకటి చెప్పగలను, దయచేసి గమనించాలి. ఆయన మనలను మరి ఇలా జన్మనిచ్చి మనకు పంపి ప్రాణం పెట్టి విమోచింపబడిన బిడ్డలు ఆయన చిత్త ప్రకారంగా జీవించడం ద్వారా మనకు నష్టం లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు నష్టం లేదు. ఎందుకంటే మీకు తెలుసు, ప్రకటన గ్రంథం 14:13 ఉంది, క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు, వారట తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతారట. ఏం ప్రయాసం? భూమి మీద ఉన్నంత కాలం మనందరూ తెలుసు, ప్రయాసం ఆయాసం, ప్రయాసం ఆయాసం తప్పదు. దేవుడు తెచ్చుకున్నారు, మరి దేవుడు పెట్టింది కాదు. మరి ఆయిల తోటల నుండి తయారుకున్న పండ్లు తినకుండా ఎల్లప్పుడు బతకండిరా అంటే ఏం చేశారు వాళ్ళు? దేవుని మాట వినకుండా దుష్టుని మాట విని ప్రయాసం. ఏమన్నాడు? మీరు ప్రయాసంతోనే బతకాలన్నాడు. 3వ అధ్యాయం 17-18 ఉంటుంది ఆదికాండం. ఇప్పుడు మీరు ప్రయాసపడాలి, మీరు విశ్రాంతిగా ఉండవలసిన వారు, సంతోషంగా ఉండవలసిన వారు, నా మాట మీరారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రయాసపడాలి, ఆయాసపడాలి, ఏంటి కష్టపడాలి, చెమటాడాలి. అది మనం కూడా తెచ్చుకున్నాం. అయినా ఆయన లోకానికి వచ్చి మళ్ళీ పిలిచాడు ఏంటంటే మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం వస్తున్న నా బిడ్డలారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆ ప్రయాసమైన రాకతో పోయింది, విశ్రాంతి వచ్చింది. ఆయన మాట వింటే కూడా మనం చనిపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్న ప్రకటన గ్రంథం 14:13 ప్రకారంగా క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు, వారు వారి ఎద్దట వాళ్ళ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతారు. ధన్యులు వారు. మీకు అందరికీ తెలిసి నేను వినలేదని కాదు కానీ చెప్తున్నాను, ఇప్పుడు వారెంతో ధన్యులు, వారెంతో భాగ్యవంతులు. కారణం ఏంటంటే ఇప్పుడు దేవుని మహాకృప ద్వారా పౌలు భక్తుల్ని చరిత్ర, సంఘ చరిత్ర ఎగిన వారికి తెలిసి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు చంపాలని అప్పటి రోమా ప్రభుత్వం, నీరో చక్రవర్తి వాళ్ళ కాలంలో ఆయన చంపాలని ప్లాన్ చేశారు. ఇక చంపాలి, నీకు మరణ శిక్ష, మరణ దండన అంటే ఆయన అన్నాడట, బ్రతికితే చావైతే నాకు లాభమే మీరు చేయబోతున్నారు అన్నాడట. ఏమన్నాడు? నన్ను చంపుతారా? నాకు లాభం అన్నాడు. ఎట్లా లాభం? నేను ఏదైతే ఆశిస్తున్నానో, నేను ఏదైతే ఏ పందెరంగంలో ఏ బహుమానం అయితే పొందాలని నేను పరిగెత్తుతున్నానో అది మీరు చంపడం ద్వారా నేను త్వరగా పోయి అందుకుంటాను, నాకు లాభం అన్నాడు. అయితే చంపితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోదు. అట్లయితే ఇతను చంపుతారా? మనమే పంపించినట్టయితే ఎక్కడికి? ఏం చేద్దాం మరి? చెరసాల్లో పెట్టాలి. చెరసాల్లో పెడితే ఏమవుతుంది? సావకుండా బతకకుండా ఇలా ఉంటాడు అనుకున్నారు. 14 పత్రికలు రాసిండు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రాశాడు? వజ్రం ఎక్కడున్నా మెరుస్తుంది. వజ్రం అది పెద్దలున్నా మెరుస్తుంది కదా, ఎక్కడున్నా మెరుస్తుంది. ఈ వజ్రం ఇది యేసు రక్తంలో కడగబడిన వజ్రం. ఈ భక్తుడు చెరసాల్లో మెరుస్తున్నాడు, బయట ఉన్న మెరుస్తున్నాడు. బయట ఉన్న పనికి వస్తాడు, లోపల ఉన్న పనికి వస్తాడు.
అందుకే దేవుని కృపతో రక్షింపబడిన బిడ్డలు బ్రతికినా వాళ్ళు ధన్యులే, ఇంకొకరికి ఉపయోగపడతారు. ఒకవేళ లోకం విడిచినా వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. నేను చెప్పుకుంటున్నాము, పోయినసారి ఒక తల్లి మన ఇండియా నుంచి శ్రీలంకకు ఓడలు ప్రయాణం చేస్తుంది. ఓడలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ ప్రయాణం చేస్తుంది. ఎందుకు? చిన్న కొడుకు శ్రీలంకలో ఉన్నాడు. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత దూరం పోయిన తర్వాత ఓడకు చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చి నీళ్ళు వస్తున్నాడు. రాగానే ఏం చేశారంటే ఓడ సిబ్బంది అందరూ ఓడ నీళ్ళు వస్తుంది, ఇది ప్రాబ్లం వస్తుంది, అందులోగా వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు వైర్లెస్లో, ఇట్లా ఇది ప్రాబ్లం అని వాళ్ళను ఇంజనీర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీన్ని ఓడని ఏం చేయాలి, వేడి తగ్గించాలి. దీంట్లో ఉన్న సరుకులన్నీ ఇళ్ళు ఉన్న వారు కూడా మీకు తెలిసి ఉంటుంది. నేను కూడా చూశాను. నేను మద్రాసు కన్యాకుమారి దగ్గర తిన్నవేలు 3 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ మేము చాలా చూసాం. విశాఖపట్నం కూడా మా అత్తూరిలే కాబట్టి అక్కడ కూడా చూసినాం. మీరు కూడా అనేక చూసి ఉంటారు. కాబట్టి ఓడకు పెద్ద ఓడలకు చిన్న చిన్న పడవలు ఉంటాయి దోణలు సైడ్లో. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళని దాంట్లో ఎక్కించి మరి వీళ్ళని కాపాడడానికి దీన్ని కాల్ చేస్తారు. అట్లనే ఈ ఓడకు జరిగినటువంటి ఆ చిన్న ప్రమాదంలో ఖాళీ చేస్తున్నారు. మీరందరూ చిన్న చిన్న దోణులు ఎక్కండి, దీని వెయిట్ అంటే తగ్గించాలి, అంతలోకి మేము ఏదైనా చేసి చూద్దామని చెప్పి ఆ ఓడ సిబ్బంది చెప్పగానే అందరు ఖాళీ అయిపోతున్నారు. అయినా అక్కడ ఒక తల్లి గారి చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళే తల్లి ఏం చేస్తుందటంటే, ఆమె దేవుని నమ్మిన బిడ్డ మోకాలని ప్రార్థన చేస్తుంది. అందరూ భయపడి కేకలు వేసుకుంటే అందరు ఖాళీ అవుతుంటే మేము మోకాల మీద ప్రార్థన చేస్తే ఆ ఓడ నాయకుడు సిబ్బంది వచ్చి, ఏమ్మా కనీసం పండుకొనైనా నిద్రపోతున్నావు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ కూర్చుంటే మోకాల మీద నిద్రపోతున్నావా, నీకు భయం లేదంటే ఇట్టలేదు, ఇట్లా కొట్టి నిన్నే అన్నాడట. నేను నిద్రపోవడం లేదయ్యా, నేను నా తల్లికి ప్రార్థన చేస్తున్నానే. ప్రార్థన ఎవరికి? ఏసైకి ప్రార్థన చేస్తే ఈ ఓడ మునగకుంటుందా, నువ్వు సాగకుంటావా, నువ్వు సాగకుండా ఉంటావా అన్నాడు. ఈ ఓడ మునగని నేను సావని, నేను ఓడ మునగొద్దని చేయడం లేదు, నేను సావద్దని చేయడం లేదు. నా భాష అర్థం చేసుకో. ఈ ఓడ మునుగనీయకు దేవాటలేదు, నన్ను జావనీయమంటలేదు. మరి ఏం చేస్తున్నావు? ఇది ఆశ్చర్యమైంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మాటలు ఆశ్చర్యమైంది. ఏం ప్రార్థన చేస్తున్నావు అంటే, నా పెద్ద కుమారుడు చనిపోయాడు ముందే పరలోకంలో ఉన్నాడు, నా చిన్న కుమారుడు శ్రీలంకలో ఉన్నాడు. ఓడ మునిగితే పెద్ద కొడుకు దగ్గర పోతా, ఓడకే ప్రమాదం లేకపోతే చిన్న కొడుకు దగ్గర పోతా. ఎక్కడ చేరుస్తావు వేసాయి అని అడుగుతున్నాను కదా. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఉండే నిరీక్షణ. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుడు మనకు ఒకసారి జన్మనిస్తే ఆయన మాట వింటే మనకు అంతం ఉందా? ఉన్నదన్నాడా? లేదు. యుగములు మీరు నాతో కూడా ఉంటారు. ఆయనకు అంతం లేదు, ఆయన బిడ్డలమైన మనకు కూడా అంతం లేదు. ఎప్పుడు మరిది? ఎప్పుడు ఆయన చెప్పినట్టు విన్నప్పుడే, ఆయన ప్రేమనైన మాటలు విన్నప్పుడే మనం ఒకవేళ అలా ఉంటాం. లేకపోతే మాత్రం దయచేసి మనం ఆయన ముఖం కూడా చూడు. పరిశుద్ధత లేకుండా కూడా పరలోక రాజ్యం చేరడు. ఉదయశుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. అంతే. కాబట్టి మనము మరణానికి కొరకు భయపడవలసిన పని లేదు. కాకపోతే ఏంటంటే, దేవుడు జన్మనిచ్చి ఈ భూమికి పంపినప్పుడు మనము ఆయన చిత్త ప్రకారంగా చేస్తే, ప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనుండు స్థలంలో మీరుండు లాగున. అంతేనా? 14వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. మీ హృదయములు కలవరపడనీయకండి. చదువుతారా? 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పాను. ఏమన్నాడు ఇక్కడ? మీ హృదయాలు దేని విషయంలో కలవరపడదు. ఒకసారి దేవుని కృప ద్వారా జన్మనిచ్చిన దేవుని కలిగి ఉంటే భయపడవలసిన పని లేదు. మీరు ఎక్కువ చూడండి, దేవుడు చెప్పిన మాటలు అవే, భక్తులు చెప్పిన మాటలు అవే. దేవుడు కూడా అనేక సార్లు చెప్పాడు భయపడొద్దని. ఆయన సేవకులు కూడా అదే చెప్తూ వచ్చారు. ఆయన సేవకులు కూడా
ఎక్కువ శాతం సత్యాన్ని ఎరిగిన బిడ్డలు. ఒక్క మాట మీరు కావాలంటే చదవచ్చు. నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. మోషే ఎర్ర సముద్రం ముందుకు వచ్చింది. 14వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 14:13. మోషే భయంకరమైన ఎర్ర సముద్రం భయపడకుడి. ఏమన్నాడు? మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచేయుడి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. చూడండి, గమనించాలి. ఇక్కడ ఏంటంటే దేవుడు అనేక సార్లు చెబుతూ వచ్చాడు. ఒక్క మాట గుర్తు చేస్తుంది ఇక్కడ, భయపడద్దు. ఎర్ర సముద్రం అంటే మన జీవితంలో ఇటువంటి కష్టాలు, నష్టాలు, ఆపదలు వచ్చినప్పుడు భయపడదు. అందుకే మొదట అక్కడ ఏమన్నాడంటే యోహాను సువార్తలో, మీ హృదయాలు కలవరపడ దేనికి భయపడొద్దు. అస్సలు దేవుని బిడ్డలు, ఆయనను గ్రహించిన బిడ్డలు దేనికి భయపడరు. ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే. ఏంటి? ఆయన విశ్వాసం ఉంటే మనం భయపడవలసిన పని లేదు. ఏంటంటే ఏమన్నాడంటే కలవరపడనీయకుండి. ఏంటంటే చూపు పడిపోతుంది కదా, ఆలోచన ఏమనుకోవద్దు. రండి, ఇచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి, సంతోషం దేవుని. హల్లెలూయా. ఏంటంటే గమనించండి, మనము దేవుని కృప ద్వారా, ఆయనతో, ఆయన కృప ద్వారా రక్షింపబడిన బిడ్డలు మరణమైన తుదకి లోకములో ఉన్న భయపడవలసిన పని. మోషే భక్తుడు అంటాడు, మీరు భయపడొద్దు, నేడు దేవుడు మీ పట్ల కలగజేయ రక్షణ ఊరికే నిలబడి చూడండి. అందుకే ఎందుకు చెప్తున్నానంటే మనం కలవరపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచితే ఇక్కడ ఉన్నంత కాలం ఢోకా లేదు. ఒకవేళ లోకం విడిస్తే నేనుండు స్థలంలో మీరుండు లాగా మళ్ళా వచ్చి నేను నిన్ను. కానీ ఏం చేయాలి మనం? అందులోని 23 చదవాలి బ్రదర్ బాబు. ఏది? యోహాను సువార్త. యోహాను సువార్త 14:23 ఒక మాట చదవండి ఒకసారి. 14:23. యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల, జాగ్రత్త వినండి మాట, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, నా మాట వింటాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, నా తండ్రి వాని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి, నేను వారి యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. వినారా? ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు, నా తండ్రి అతను ప్రేమిస్తాడు, మేము వచ్చి ఇద్దరం అతని దగ్గర నివాసం. దేవుని మాట విన్న వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు. దేవుడు మనతో ఉంటాడు, మనం బాగా విను. అప్పుడప్పుడు మన ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లల మాట వినకపోతే ఏమంటారు? చెప్పిన మాట వింటావా, ఇంట్లో ఉంటావా? చెప్పిన మాట వింటావా, ఇంట్లో వినవా? ఇంటే ఇంట్లో ఉండు, వినకపోతే ఆడుండవు. మనమే అంటాం 3 దినాలు. ఆయన ఏమంటున్నాడు? శాశ్వతంగా మీరు నాతో ఉండాలంటే మీరు నా మాట వినాలి. నా మాట వింటే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, మేము వచ్చి నీతో ఉంటాం. దయచేసి ఇదే మోక్షం. వినేసాగర్ గారి మరణం వ్యర్థం కాదు. అంతేకాకుండా మనకు దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఎప్పుడు వ్యర్థమైంది కాదు. ఒకటి ఏంటంటే దేవుని మాట మనం వినాలి. 3 విషయాలు చెప్తాను నేను ఇప్పుడు కూడా వాక్యానుసారంగా. దేవుని జన్మనిచ్చిన దేవుని మాట వినాలి, కన్న తల్లిదండ్రి మాట వినాలి. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అయి ఉండాలంటే చెప్పండి 10 ఆజ్ఞల్లో ఒకటి, నీ తండ్రిని. మూడోది దైవ జనుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? సేవకుని మాట వినాలి. ఈ 3 మాట విననోడు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎక్కడ ముందరపడు. దేవుని మాట, ఇంకా మొదట సేవకుని మాట, తల్లిదండ్రి మాట విన్న వాళ్ళే బాగుపడతారు. అందుకే ఇక్కడ దేవుని మాట వింటే ఈ లోకంలో దేవుడు తన కృప ద్వారా కాపాడతారు. ఇటువంటి వాళ్ళు ఉన్నా విజయమే, ఓటముండదు, సిగ్గుపడరు. నా జనులు ఎన్నడూ సిగ్గుపడరు. మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం భయపడవలసిన పని లేదు. దేవుని నమ్మిన బిడ్డలు. వినయసాగర్ గారి జ్ఞాపకార్థ కూడికలు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ఆయన దేవుని సన్నిధి చేరాలి. కానీ బ్రతుకున్న మనం ఈ దినం గమనించవలసింది ఏంటంటే జన్మనిచ్చిన దేవుని మాట వినాలి. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన మాట వింటే ఆయనతో మనం ఉంటాము, ఆయన మనతో ఉంటాడు. ఇదే మోక్షం.
లేకపోతే ఒకవేళ మన ఇష్ట ప్రకారంగా బ్రతికితే దయచేసి ఇక్కడ సుఖంగా ఉండలేరు, చనిపోతే దేవుని రాజ్యం చేరలేరు. దేవుని మాట విన్నవాడు దయచేసి వాళ్ళు ఆశీర్వదింపబడతారు, వాళ్ళ పిల్లలు ఆశీర్వదింపబడతారు. ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తాను ఈ సందర్భంగా. దేవుని సేవకులు మరి ప్రభునందున్న రూబెనయ్య గారి ఒక ప్రయాస లేదా ప్రయాస యొక్క కష్టాన్ని లేదా ఇక్కడ చేసిన పరిచయం బట్టి మీరు ఇంత అభిమానం వాళ్ళు కలిగి ఉన్నారు, సంఘం కలిగి ఉన్నారు. ఆది కారణం ఒక మాట కరెక్ట్ చూడండి, నేను ముగించడానికి చూస్తాను. మరి సమయం అయ్యగారు పాస్టర్ గారు నాకేం చెప్పలేదు. త్వరగా ముగించువారు ధన్యులు, మరలా పిలువబడుతున్నారట సంఘం. ఏమన్నారట సంఘం? త్వరగా ముగించువారు ధన్యులు, మరలా పిలువబడతారు అన్నారట. ఒకవేళ నేను సాగిపోతే మళ్ళీ విలువరు 26 వచనము 24. ఆది కాండం 26 వచనం, ఆది కాండం అధ్యాయం 26 వచనం 24. ఆది కాండం అధ్యాయం 26. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెబుతున్నారు? ఇస్సాకుతో దేవుడు చెబుతున్నాడు. ఇస్సాకుతో, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో రాత్రి దర్శనములో ఏమంటాడంటే, ఇస్సాకును దర్శించి భయపడకు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను అని ఏమన్నాడంటే, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక్కసారి ఆలోచించి, ఇక్కడ పిల్లలకు ఆశీర్వాదం ఎవరి ద్వారా కలుగుతుంది? ఆ మాటను బట్టి, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. కానీ అబ్రహాం మాట కూడా వినాలి, ఆయన సంగతి కూడా వినాలి. అందులోనే 5వ వచనం, అందులో బాగా వినండి, జాగ్రత్తగా చూడండి. ఏలయనగా అబ్రహాము నా మాట విన్నాడు, నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనునని చెప్పాను. మళ్ళీ అది కూడా చెప్తున్నాడు, ఏమని? నీ తండ్రి అబ్రహాము నా మాట విన్నాడు, నేను విధించిన విధులను ఆజ్ఞలనైనా గైకొన్నాడు. అందుకే నీ తండ్రి నా మాట విన్నాడు కనుక నీ తండ్రిని బట్టి నేను నిన్ను, రూబెనయ్య గారిని బట్టి మీ పిల్లలందరూ ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆ కృతజ్ఞత కలిగే మీరు ఇక్కడికి వచ్చారు, ఈ గ్రామాన్ని, చిన్న గ్రామాన్ని, కుక్ గ్రామాన్ని. డాక్టర్మ్మ గారిని, సరోజన గారిని, ఇంకా వాళ్ళ భర్త లేదా వాళ్ళ తోబుట్ట వారిని, గ్రేసమ్మను అంటే వినయసాగర్ గారి సతీమణి, ఇంకా వారి అన్నదమ్ములకు అందరైనా సరే, నాకు ఇంకా ఫ్యామిలీ అందరూ